వచ్చే ఏడాది భారత్ శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2026 జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ పొట్టి సమరంలో ఈసారి మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. అంతేకాదు ఇటలీ లాంటి జట్టు టీ20 ప్రపంచ కప్ లో పాల్గొంటోంది. ఇక ఈ 20 జట్లను కూడా 4 గ్రూపుల్లో విభజించారు. ప్రతి జట్టు కూడా గ్రూప్ స్టేజ్ లో 4 మ్యాచ్లను ఆడుతుంది. టాప్ 2 లో నిలిచిన 2 జట్లు తర్వాతి రౌండ్ కు అర్హత సాధిస్తాయి. ఇలా మొత్తం 8 జట్లు సూపర్ 8 కు చేరుతాయి. అక్కడ 4 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. సూపర్ 8 లో ప్రతి జట్టు కూడా 3 మ్యాచ్లను ఆడుతుంది. టాప్ 2 లో నిలిచిన 4 జట్లు సెమీస్ కి చేరుతాయి. ఇక సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్స్ కు, అక్కడ గెలిచిన జట్టు టైటిల్ ను సొంతం చేసుకుంటుంది. అయితే టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ బి లో ఉంది. అదే గ్రూప్ లో ఐర్లాండ్, శ్రీలంక, ఒమాన్, జింబాబ్వే జట్లున్నాయి. అయితే ఇందులో ఏముందని మీరు అనుకునేరు. ఇందులోని భారీ ట్విస్ట్ ఉంది. ఆస్ట్రేలియా తమ గ్రూప్ దశ మ్యాచ్లను శ్రీలంక వేదికగా ఆడనుంది. శ్రీలంక పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పిచ్లు చాలా స్లోగా ఉంటాయి. వీటితో పాటు ఇప్పుడు ఆసీ శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్ లాంటి జట్లతో ఆడాల్సి ఉంటుంది. సో అందువల్ల గ్రూప్ బిలో ఆస్ట్రేలియా జట్టు బలంగా కనిపిస్తున్న టీ20 ఫార్మెట్లలో ఏమైనా జరగొచ్చు. కాగా 2024లో టీ20 ప్రపంచ కప్ అమెరికాలో జరిగింది. అక్కడ పిచ్లు చాలా స్లోగా ఉన్నాయి. అందులో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడింది. శ్రీలంక పిచ్లపై కూడా ఇదే ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వీటితో పాటు జింబాబ్వే, ఐర్లాండ్, శ్రీలంక జట్లను టీ20లో తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. ఇదే ఇప్పుడు ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. ఒకవేళ ఆస్ట్రేలియా సూపర్ 8 కు క్వాలిఫై అయితే మాత్రం భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య చెపాకు వేదికగా మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అది కూడా స్పిన్ ట్రాకే. ఇలా ఆసీస్ కు ఐసీసీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక భారత విషయానికి వస్తే గ్రూప్ ఏ లో ఉంది. భారత్తో పాటు నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, అమెరికా జట్లున్నాయి. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ను శ్రీలంక వేదికగా ఆడుతుంది. మిగిలిన మ్యాచ్లను భారత్ లోనే ఆడుతుంది. పాకిస్తాన్ ఫైనల్ చేరితే టైటిల్ పోరు కొలంబో వేదికగా జరగనుంది. లేదంటే అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.